ఇది వచ్చి సామ్సంగ్ ట్యాబ్ ఛార్జింగ్ అవ్వట్లేదు, ఛార్జింగ్ ప్రాబ్లం ఉంది. ముందుగా మనం ఛార్జింగ్ ప్రాబ్లం చెక్ చేసుకోవాలంటే డిస్ప్లే రిమూవ్ చేయాలి. ఎందుకంటే డిస్ప్లే బ్యాక్ సైడే మనకు ఛార్జింగ్ బోర్డు ఉంటుంది. చాలామంది హాట్ ఎయిర్ గన్ యూజ్ చేసి దాని డిస్ప్లే రిమూవ్ చేస్తారు. దానివల్ల ఏమంటే డిస్ప్లే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది వర్కింగ్ డిస్ప్లే కాబట్టి. సో ముందుగా దాన్ని మనం ఏదైనా ప్లాస్టిక్ యూజ్ చేసి దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ లోగో ఛార్జింగ్ సింబల్ అనేది ఇండికేట్ అవుతుంది, బట్ ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో ఫస్ట్ దాని ఏంటంటే నేను దాన్ని డిస్ప్లే రిమూవ్ చేస్తున్నాను. అదేవిధంగా దాని యొక్క బ్యాటరీ కనెక్టర్, డిస్ప్లే కనెక్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని బ్యాటరీ యొక్క వోల్టేజ్ చెక్ చేసుకుంటున్నాను. 3.7 కన్నా ఎక్కువ ఉంటేనే ఛార్జింగ్ బ్యాటరీ ఆన్ అవుతుంది. సో అక్కడ 0 వోల్టేజ్ అంటే బ్యాటరీలో కంప్లీట్గా వోల్టేజ్ లేదనమాట. సో మళ్ళీ ఒకసారి ఏంటంటే బ్యాటరీ కనెక్టర్స్ను రీకనెక్ట్ చేస్తున్నాను. అంటే ఛార్జింగ్ కనెక్టర్ని రీకనెక్ట్ చేసి బ్యాటరీ కనెక్ట్ చేసి డిస్ప్లే కనెక్ట్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు అవి లూజ్ కనెక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు ఛార్జింగ్ అవ్వదు. సో దాని యొక్క స్టేటస్ ఏంటో చూద్దాం. ఓకే, నో రెస్పాన్స్ అంటే ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. సో మనకేంటంటే ఛార్జింగ్ బోర్డ్ నుంచి వోల్టేజ్ రావట్లేదు అని అనుకుంటా. సో ముందుగా మనం ఏంటంటే బ్యాటరీ కనెక్టర్ నుంచి మనకు ఛార్జింగ్ కనెక్టర్ ఒక కనెక్టర్ ఉంటుంది. అవి లూజ్ అయినా కూడా రాదు. దాని మీద కార్బన్ కానీ ఏమైనా వాటర్ డ్యామేజ్ ఉన్నా కూడా రాదనమాట. సో దానికి సంబంధించిన లిక్విడ్తో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేసి చెక్ చేసుకోవాలి. సో అప్పటికి కూడా రావట్లేదు అంటే మనకు ఛార్జింగ్ బోర్డులో మేజర్గా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఛార్జింగ్ బోర్డు నుంచి +5 వోల్టేజ్ అనేది మనకు మదర్ బోర్డ్ వచ్చినప్పుడే మదర్ బోర్డ్ నుంచి మనకి ఏంటంటే ఛార్జింగ్ వోల్టేజ్ వస్తుంది. సో బ్యాటరీ కనెక్టర్ దగ్గర మనకు 3.7 అబోవ్ రావాలి వోల్టేజ్. ఎంత వచ్చింది? 0.002 అంటే కంప్లీట్గా 0 వస్తుంది. అంటే ఛార్జింగ్ బోర్డు నుంచి వోల్టేజ్ రావట్లేదు. సో ముందుగా ఛార్జింగ్ బోర్డును రిమూవ్ చేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఇన్సెట్ చేయాలి. సో ఛార్జింగ్ బోర్డును అనేది మనకు లిక్విడ్తో క్లీన్ చేసి కనెక్ట్ చేసినప్పుడు +5 వోల్టేజ్ అనేది మదర్ బోర్డ్కి వచ్చినప్పుడే మిగతా వోల్టేజెస్ అంటే మనకు ఛార్జింగ్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ అనేది పవర్ ఐసీ జనరేట్ చేస్తుంది. సో నేను క్లీన్ చేసి దాన్ని ఇన్సెట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. అప్పటికి కూడా రావట్లేదు అంటే మనకు చిప్ లెవెల్ రిపేరింగ్ అనేది ఉంటుంది స్కీమాటిక్ లెవెల్లో. సో ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేది. సో ఛార్జింగ్ బోర్డ్ని మళ్ళీ మనం కనెక్ట్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఛార్జింగ్ స్ట్రిప్, మదర్ బోర్డ్కి పోయే కనెక్టర్ అన్ని కనెక్టర్లు కనెక్ట్ చేసి దానికి మళ్ళీ సేమ్ బ్యాటరీ కనెక్ట్ చేయాలి, డిస్ప్లే కనెక్ట్ చేసి ఛార్జింగ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి వస్తుందా లేదా అనేది. ఒకసారి చూద్దాం డిస్ప్లే మీద. సో డిస్ప్లే మీద మనకి ఏంటంటే ఇంతకుముందు వచ్చినట్టే ఛార్జింగ్ సింబల్ వచ్చింది. బట్ కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే రైట్, సక్సెస్ అంటే 44%. అంటే మనకు ఛార్జింగ్ బోర్డులో ప్రాబ్లం ఉండడం వల్ల మనకు ట్యాబ్ అనేది ఛార్జింగ్ అయ్యలేదు. ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం, బోర్డు రన్నింగ్లో ఉందో లేదో తెలుస్తుంది. ఓకే, సామ్సంగ్ అనే లోగో వచ్చింది డిస్ప్లే. ఓకే, రన్నింగ్ అంటే వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇలా మనం ట్యాబ్ అది ఛార్జింగ్ అవ్వట్లేదని ఇచ్చాడు. మేజర్గా ఏంటంటే మనకు V-బస్ వోల్టేజ్ అంటాం. ఇది ఎక్కడంటే ఛార్జర్ నుంచి వస్తుంది. మన మొబైల్లో ఛార్జర్ ఉంది, ఛార్జర్ నుంచి +5 వోల్ట్ వస్తుంది అనమాట. ఈ వోల్టేజ్ వచ్చినప్పుడే మనకి ఏంటంటే ఇక్కడ V-బ్యాట్ వోల్టేజ్ అంటాం. V-బ్యాట్ వోల్టేజ్ అంటే మనకు మొబైల్ లేదా ట్యాబ్ ఛార్జ్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ 3.7 నుంచి 4.2 వోల్టేజ్ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా బ్యాట్ ఐడి అంటాం. ఈ బ్యాట్ ఐడి అంటే బ్యాటరీ కనెక్ట్ అయిందా లేదా మనం తెలుసుకోవడానికి యూజ్ అయ్యే వోల్టేజ్ బ్యాట్ ఐడి అంటాం. ఇది 2.0 ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ టెంపరేచర్ అంటాం. అంటే మన మొబైల్ కానీ బ్యాటరీ కానీ ఓవర్ హీట్ అయినప్పుడు ఛార్జింగ్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. సో అందుకోసమని మనకు 1.5 వోల్టేజ్ అనేది రావాలి అన్నమాట. ఈ 3 వోల్టేజ్ జనరేట్ చేసేది ఎవరంటే ఇక్కడ పవర్ ఐసీ అనేది జనరేట్ చేస్తుంది, పవర్ ఐసీ. సో ఈ వోల్టేజ్ మనకు ఛార్జింగ్ బోర్డ్ నుంచి ఈ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ 3 వోల్టేజ్లు వస్తాయన్నమాట. సో ఇంకా ఇందాక ఇచ్చిన కస్టమర్ ఏంటంటే ఇది ఛార్జింగ్ బోర్డ్ అనేది నీళ్ళు పడడం వల్ల ఈ వోల్టేజ్ రాలేదు. సో దీన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఈ 3 వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యాయి అనమాట. సో ఎలా చెక్ చేసుకోవాలంటే V-బ్యాట్ అంటే ఛార్జింగ్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ 3.7 నుంచి 4.2 మధ్యలో ఉంటుంది. రెండో పిన్ దగ్గర మనకు ఐడి అంటాం. అంటే బ్యాటరీ కనెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి కావాల్సిన వోల్టేజ్ 2.0 వస్తుంది. అదేవిధంగా టెంపరేచర్ అనేది 1.5 వోల్టేజ్ వచ్చింది అనమాట. సో ఇది లాస్ట్ పిన్ గ్రౌండ్ అంటాం. ఇలా మనం 3 రకాల వోల్టేజెస్ అనేది మనం ఛార్జింగ్ కనెక్టర్ దగ్గర వచ్చినప్పుడే మొబైల్ అనేది ట్యాబ్ అనేది ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది చిప్ లెవెల్ రిపేరింగ్. ఆ పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ రాకుంటే మనం చిప్ లెవెల్ రిపేరింగ్ అనేది నేర్పిస్తాం మన దగ్గర. సో షాలికా కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో ఎవరైనా ల్యాప్టాప్ రిపేరింగ్ కానీ మొబైల్ రిపేరింగ్ కానీ నేర్చుకోవాలంటే మనకు ట్రైనింగ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది.